గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేమేం ఇలా లక్షాది కారణం కాదులే, మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక తెలుసుకో. వచ్చావా? బాగున్నా అమ్మా. అన్నలా ఉంది, వచ్చిందా? బాగున్నావా దుర్గ? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అంతింది. ముష్టి 50 రూపాయలు. అదేమిటి దుర్గ అలా అంటావు? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు అక్కడ ఇచ్చేవాళ్ళేరా? నేనంత గతి లేకుండా పడున్నానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపావు. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమన్నది పంపావు. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చులకనైపోయాను. సరళా, 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 వదినా వచ్చావా? వచ్చాను. మీ అందరి చేత అవమానాలు పడ్డానికి. నేనేం బిచ్చగతినా, గతి లేదానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావట. వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 మినిట్. మూడు రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు. ఎక్స్రేలు, టెస్ట్లు అన్నీ చేయించావు. నీకు తెలియదు వదినా, నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం జబ్బు అదే. నేనెవరినమ్మా ఆయనకి? మీరు అయిన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తరం ముక్కైనా రాశారా? పోనీ నువ్వైనా రాసావా? అన్నీ రాశాడే. రాశారు. అందరే. నేనందరికి పరాయిదాని అయిపోయాను, ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. అసలే ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య, డాక్టరు, నర్సు, మందులు అన్నీ. అలా ఉండాల్సిన నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నావు. నాకు ఆయనకు సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్. తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగా, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం, తర్వాత ఏం చేయాలి. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. డాడీ, ఒంట్లో బాగాలేదా? లేదమ్మా. జ్వరమా? లేదమ్మా. తలనొప్పా? లేదమ్మా, బాగానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళేగా కావాల్సిన. దుర్గా, మరి ఇంకేమిటండి? నన్ను రాక్షసిని, గయ్యాళిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు. నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చేరకపోయారా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సృష్టి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీకు ఉత్తరం రాశాను. మీకు ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అంతదా? సరే, ఎందుకులేండి ఇప్పుడు ఇవంతా. మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట.
కొంచెం చెప్పకూడదా? మంచు చల్లనా మంచు చల్లనా మమత వెచ్చనా మధుర భావన అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన. అమ్మగారు డాక్టర్ గారు వస్తున్నారు. హలో మిస్ ప్రసాద్, హౌ యూ? బాగున్నాను. ఇంకో ఆప్టిమిస్ట్ అయ్యాను. దగ్గర ఉంది. అప్పుడు కొద్దిగా వస్తుంది. మందులు సరిగ్గా తీసుకుంటున్నా? తీసుకుంటానండి. తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అన్ని మందులు దీంట్లోనే ఉన్నాయి. ఇంతకన్నా మందుల షాప్ లో ఉండొచ్చు కదా సార్. ఇతరకంటే ఇతర నాన్నగారు మంచి మనిషి. నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు. రేపు మీకు జబ్బు రాబోతుంది, ఇవాళ్లే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు. నవ్వా డాక్టర్ గారు, చిన్న బాబుకి మొండితనం ఎక్కువ. ఇతనికి మందు ఇవ్వాలంటే ఒళ్ళు మీద కూర్చోబెట్టి ఇలా నొక్కి ఉగ్గిళ్ళు పోయాలి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎలా ఉంది డాక్టర్? ఓసారి ఇలా రామ్మా. వస్తాను మిస్ ప్రసాద్. థ్యాంక్ యూ డాక్టర్. ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఓసారి మదనపల్లి తీసుకెళ్లి శానిటోరియంలో అడ్మిట్ చేస్తే మంచిది అనుకుంటాను. అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్, వెంటనే తీసుకెళ్తాను. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమన్నా డాక్టర్? మదనపల్లి తీసుకెళ్ళమన్నారు. ఈ డాక్టర్లకు చూపించడమే పొరపాటు. ఏదో ఒకటి చెప్తుంటా. ఈ సళ్ళకి అంతకన్నా పని లేదు. వద్దమ్మాటను కొద్దీ డాక్టర్ని పంపిస్తాను. అభిమానం ఉంది కనుక పంపింది. చూడు బాబు, ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం. నేనెవరో తెలియక ఇందులో పడేశారు. చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది. ఇది వాళ్ళకి ఇచ్చే. ఇలా ఇవ్వండి, నేను పోస్ట్ చేస్తాను. శ్రీమతి దుర్గా ప్రసాద్, ఇదిగోండి మీ పోస్ట్. అమ్మా, ఈ గాజులు అవునండి, పిల్ల పెరిగిపోయింది. దాని చేతి గాజులు పట్టడం లేదు. పైగా స్కూల్కి వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూలుకు పంపాలంటే ప్రాణానికే ప్రమాదం. నిజమే. దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతడు? ఎత్తడైనా బంగారం అయినా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదేం రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు. చూడు, ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి. ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొన్నవనుకున్నానండి, క్షమించండి. వదినా, ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు అని మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంది. ఎక్కడిది? నా పుట్టిన నుంచి తెచ్చింది కాదులేండి. నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది. చూసావా చూసావా సరళ, నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు. నేను కాదు వేరు చేసి, నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేశావు? మీరు ఇచ్చే ప్రతి పైసా లెక్క రాసి పెట్టాను. కావాలంటే చూసుకోండి, లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాలు కొట్టాను. చూడక్కర్లేదు అంటే నా డబ్బే నీకు అక్కర్లేదన్నా. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లో వెళ్ళిపోయాం. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకేనా? నాకు ఉంది ఆత్మాభిమానం. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాన్ని వద్దనుకుని ఎవరో పరాయి వాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా? ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ
ఏమిటది? మీరు ఇలా కీచులాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు. మదనపల్లికి వస్తారా లేదా అని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను రాను. చూస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే, మీ ఇష్టం. చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏ బాధ ఉండదు. దుర్గా, కొట్టవే, కొట్టు. ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు. నన్ను క్షమించు దుర్గా. చిచ్చి, అందరికి నేను లోకు అయిపోయాను. దుర్గా, అది కాదు దుర్గా. అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా? ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమిగుకున్నాను. నీకు తెలుసో తెలీదు. నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు. దానికి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమీ అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు. నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు. అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్టు అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడదో తెలుసా? లేకపోతే లేదని చెప్పొచ్చుగా. ఎందుకీ నాటకం? ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? అవును, కన్నబిడ్డ. అందుకే ఆ చనువు తీసుకున్నా. నువ్వు కట్టుకున్న భార్యవే. ఆ చనువు తీసుకోగలిగానా? నిన్ను మోసం చేయగలిగానా? ఇదిగో, నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం. నీకు తెలుసలేదు? తెలుసు. దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు లెక్క కాదు. అది మీరిచ్చిన నగ, మీ డబ్బు. దాన్ని వాడుకోవడానికి మీకెందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది 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 ఏమిటి మీరు అనేది? నా డబ్బు మీకు అక్కర్లేదు, నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు, నా సేవ మీకు అక్కర్లేదు అంటే నేను మీకు అక్కర్లేదనే. నేను మీకు అక్కర్లేదన్నప్పుడు ఎందుకుంటాను? ఎవరి కోసం ఉండాలి? మనసులో చోటున్న మనిషికి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది. మీ మనసులో చోటు లేనప్పుడు మీ ఇంట్లో కూడా చోటు లేదు. చోట్లేని ఇంట్లో చోటు చేసుకుని బలవంతంగా బ్రతకాల్సిన కల్పన పట్ల చిన్నబాబు, అది హైదరాబాద్ వెళ్ళే రైలు కదా? అవును, అది నా గుండెల మీదకి వెళ్తుంది. దుర్గా ఆ రైల్లోనే వెళ్తుంది. రైలు తిరిగి వస్తుంది. దుర్గా ఎందుకని చిన్నబాబు రాదు. దుర్గా పిలిస్తే నేనెందుకు వెళ్ళలేదు? అందుకే మనసు విరిగిన మనిషి, మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం.